విడిసిపోతారు సార్ మీరు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ కార్తీ. చాలా రోజులైంది కదా ఇలాంటి ఒక వ్లాగ్ చేసి. సన్ రైజ్ రిసార్ట్ భోగాపురం ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు. రండి, 1 day స్టే ఉంటున్నాం ఇక్కడ. ఎలా ఉంటుంది లోన మాకు కూడా తెలీదు. అంతా మీతో పాటు నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాము, ఇంకా రూమ్కి అయితే వెయిట్ చేస్తున్నాం బగ్గీ కోసం. సో బగ్గీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది అండ్ కార్ కూడా, ఈవెన్ సైకిల్ ఆల్సో. మన కంఫర్ట్ బట్టి, అంటే లైక్ మన రూమ్కి, రిసెప్షన్కి, ఇంకా అలా మనకి సైట్ సీన్కి కూడా వాళ్ళు చూపిస్తారనమాట. మెయిన్గా ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీళ్ళు రిసీవింగ్ చాలా బాగుంది. ఎస్, రిసార్ట్లో అలానే ఉంటుంది అంటారా? మేబీ. రండి, ప్రైవేట్ పూల్ ఉంది ఇక్కడ, చూపిస్తాను. ఇదే ప్రైవేట్ పూల్. నెక్స్ట్ అయితే మన రూమ్కి వెళ్తున్నాము. ఏంటి ప్రైవేట్ పూల్ అన్నావు, చూపించలేదంటారా? మేము ప్రైవేట్ పూల్కి వెళ్ళలేదు, ఇక్కడ కొంతమంది దిగారనమాట. సో మేమైతే నెక్స్ట్ మన రూమ్ అయితే ఫ్లవర్ స్ట్రీట్లో ఇచ్చారు. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఈ వ్యూ అనమాట, ఎంత బాగుందో. ఈవినింగ్ మేము వెళ్ళాం అక్కడికి. అలా సైకిల్ మీద వెళ్దాం, ఈ వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. బట్ స్టిల్ చాలా టైర్డ్ ఉన్నాం, ఇంకెక్కడికి వెళ్ళలేదు. రూమ్కే డైరెక్ట్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇదైతే ఫ్లవర్ స్ట్రీట్. ఇలా వే ఉంది, అసలు అన్ని ఒకేలా ఉన్నాయి వేస్. ఫుల్ చూసారా, ఇక్కడైతే ఫుల్ ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటాయంట. ఇక్కడ పనిచేసే వర్కర్స్ చెప్తున్నారు. రూమ్కి అయితే వచ్చేసాం. ఈ వ్యూ చూసారా, బాగుంది. ఇంకా బాల్కనీ కూడా చూపిస్తాను. మా వాడు ఏం చేస్తున్నాడు అనే కదా, ఆగండి చూపిస్తాను వాడిని. ఇంకా రూమ్లోకి ఎంటర్ అవగానే ఇంకా టీవీ రిమోట్ పట్టుకొని టీవీ వేసేమంటున్నాడు వాళ్ళ డాడీకి. బట్ అస్సలు మేము స్క్రీన్ టైం అవాయిడ్ చేయడానికే చూస్తాం వీడికైతే. ఆగండి, బాల్కనీ చూపిస్తాను. చాలా బాగుంది. బట్ అన్ని మొక్కలే ఉన్నాయి అనుకోండి, మాకేం కనపడట్లేదు. బట్ చాలా ప్రశాంతంగా ఉంది, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకో తెలీదు. ఆ చుట్టూ గ్రీన్ ఎన్విరాన్మెంట్, పక్షుల అరుపులు, చిన్న చిన్న పువ్వులు భలే అనిపించింది. సరే, వాష్రూమ్ కూడా చూపించేద్దాం, ఏముంది. ఎందుకంటే ఈ మిర్రర్ నాకు బాగా నచ్చింది. బాగుందండి, సుందరం, చాలా బాగుంది. ఇంకా వెస్ట్రన్, ఇక్కడ ఎయిర్ డ్రైయర్ కూడా ఉంది. మెయిన్గా ఈ స్లైడర్ అనమాట. సో చాలా స్పేస్ సేవర్ కదా. సో ఈ ఐడియా ఎవరికైనా నచ్చితే ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అవును, ఇంతకీ నా శారీ ఎలా ఉంది? నాకైతే చాలా నచ్చింది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. అంటే మెటీరియల్ తీసి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సో మంచి ఐడియాని ఏమంటారు, కామెంట్ చేయండి. చిన్న చిన్న పక్షులు, విలేజ్ లైఫ్ని చాలానే మిస్ అవుతాము ఇక్కడికి వెళ్తే. విలేజ్ రిసార్ట్ అనమాట, లైక్ విజయనగరం, వైజాగ్ అండ్ శ్రీకాకుళంకి ఒక బెస్ట్ రిసార్ట్ అనమాట. ఎందుకు ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఇలా ఫిష్ పాండ్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయని చెప్పారు. సో ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. మా వాడికైతే ఫిషెస్ అనేది చాలా ఇష్టం. వీడు లైవ్గా ఇదే చూడడం. వెళ్తావా? అదే కదా, క్లీన్ వాటర్ కూడా మళ్ళీ స్టార్చ్ కూడా ఉంది అవి తినడానికి. భలే ఉంది, ఫ్లవర్ బాగుంది. ఎప్పుడు అక్వేరియంలోనే కానీ ఈవెన్ రివర్స్లో కూడా నేను పెద్దగా చూడలేదు ఫిషెస్ని. ఇదే ఫస్ట్ టైం చూడటం. నాకు చాలా భయం వేసింది. ఈవెన్ దో అవి మనం ఏం చెయ్యవు, బట్ స్టిల్ ఎందుకో నాకు పట్టుకోవడానికి కూడా భయం వేసింది. నార్మల్ డేస్లో అయితే ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుందంట. బట్ ఆ రోజు క్లైమేట్ బాగాలేదని స్కిప్ చేశారు. ఈ చాక్ చూసారో, నాతో ఏదో చెప్పాలనుకుంటుంది. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. జస్ట్ ఇలా టచ్ చేయగా నాకు వెళ్ళిపోతుంది. కాతి ఫిష్ పట్టుకుంటావా? ఏరా ఉత్తుత్తుని ఫిష్ అంటావా?
పట్టుకో 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 పట్టుకో. ఇంకా సెంటర్లో ఇలా లైన్ ఉందన్నమాట. సో ఇక్కడ కూర్చుందబెడితే వీడు అస్సలు ఉండట్లేదు. ఇంకా ఫిషెస్ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుంటున్నాడు. లైవ్ కిచెన్ అని చెప్పాను కదా, ఇదే ఆ స్పాట్. రండి ఇప్పుడైతే ఫిషెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకైతే ఒక్క ఫిషెస్ నేమ్ కూడా తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మీకు ఇందులో ఏ ఫిష్ తెలుసో కూడా కమెంట్ చేయండి, సో దట్ ఎవ్రీవన్ నోస్ అనమాట. ఇక్కడ కూర్చొని ఫిషెస్ అంటున్నాయి అనేసి నాకు చెప్తున్నాడు వీడు. దీనికి ఏటో అయ్యిందే చూడు. అల్లందులో లేకపోతే ఒక ఫిష్ తినేస్తావు అన్నా. ఇందులో పెద్దగా ఉందే, పద చూపిస్తా. చాలా పెద్దగా ఇగో బిజ్జి ఫిష్ వేసారు ఇక్కడ. పెద్ద చూపిస్తున్నా. చూసారా నా ఎగ్జైట్మెంట్. అంటే పెద్ద ఫిష్ అంటే ఒకసారి నార్మల్ చూసాను, బట్ సంథింగ్ చాలా డేంజరస్ గా ఉంది. దీన్ని పట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పారు వాళ్ళు. నిజమేనా ఏమో నాకైతే తెలీదు, బట్ చూడడానికి మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఏంటి తను చేపెట్టేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ చేపలు ఒక్కటే వీళ్ళని ఇలా చప్పరిస్తాయంట. ఇంకా అక్కడ చూసిన చేపలు ఏవైనా సరే వీళ్ళని కొరికేస్తాయంట. సో వాళ్ళైతే చాలా దూరంగా ఉండమని చెప్పారు అక్కడ. సో వీటిని అయితే టచ్ చేయొచ్చు మీరు, ఫీడ్ తెస్తానని మాకు ఫీడ్ తెచ్చి ఇచ్చారు. బట్ చాలా క్యూట్ గా ఒక్క చిన్న టాబ్లెట్స్ లా ఉన్నాయి ఆ ఫీడ్స్ అనమాట. అవి వచ్చి ఇలా క్యూట్ గా తింటున్నాయి మన వేలుకి. చాలా కితకితలు పెడుతున్నట్టున్నాయి. సో బాబుతో కూడా వేయిద్దాము. సో అలా టచ్ చేస్తాడేమో అని ఆశ, చూద్దాం. అతనైతే ముందు నన్ను ఫీడ్ చేయమంటున్నారు, చూద్దాం. ఫస్ట్ అయితే పెడదాం, నాకు చాలా భయం. ఏమో అవి దగ్గరికి వచ్చేసరికి నా గుండె జారిపోయింది. బాబోయ్ ఎంత భయం వేసిందో. చూపిస్తా ఆగండి. ఆ ఫీడ్ మా బాబుతో వేయిస్తున్నాను. ఒక చిన్నది వేయగానే అన్ని చాలా దగ్గరికి వచ్చేస్తున్నాయి. భలే అనిపిస్తుంది. లేదు లేరా మరిలే అయిపోయి పెట్టు చేయి పెట్టు. పెట్టు నాకే భయం పాపం. పర్లేదు పెట్టి. నాకే చాలా భయం. చూడండి నేను పెట్టను కానీ వాళ్ళు పెట్టేమంటున్నాను, నాకు అంత ధైర్యం. మరి ఇక్కడ ఈ శాండ్లైట్ చూసారా ఎంత యూనిక్ గా ఉందో. ఇలాంటి పీసెస్ చాలా రేర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ స్టాచ్యూకి అర్థం ఏంటో మీరే చెప్పండి. ఇంకా చిన్న ప్లే ఏరియా సెటప్ ఉంది ఇక్కడ. అన్ని రకాల ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా గోల్ఫ్ కూడా ఉంది. బట్ మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా, సో అందుకని గోల్ఫ్కి వెళ్ళలేదు. సో ఇంకా స్నూకర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ ఫూస్బాల్ ఉంది. మీలో ఎవరైనా ఆడారా? ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ ఆఫీసెస్లో ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకైతే చాలా ఎక్కువగా రిలేట్ అవుతారు. ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉంది. మా వారికి బాగా వచ్చు, నన్ను ఆడమంటున్నారు. నాకు ఈ టేబుల్ టెన్నిస్ అస్సలు రాదు. మందంతా అవుట్డోర్ గేమ్స్ లైక్ కబడ్డీ ఖోఖో బ్యాచ్. సో ఇలా మా వాడు కూడా ఆడికి నచ్చినట్టు బాల్తో ఆడుకుంటున్నాడు కొంతసేపు. డిన్నర్ కి ముందు కొంతసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసాము. మెయిన్ గా ఈ రిసార్ట్ లో చూడాల్సినవి 2 ఉంటాయి అనమాట. లైక్ గేమ్స్ కాకుండా ఫ్లవర్ స్ట్రీట్ అండ్ ఇప్పుడు చూపించాను కదా ఫిష్ పాండ్, ఆ 2 చూడొచ్చు. ఇక్కడ అంబియన్స్ కి వచ్చేసి మెయిన్ గా ఫ్లవర్స్ అనమాట. నెక్స్ట్ డిన్నర్ అయ్యాక ఫ్లవర్స్ కూడా చూపిస్తాను మీకు.
కానీ మంచి రిసార్ట్ అనేది చెప్పొచ్చు. ఒక క్వాలిటీ టైం ఫ్యామిలీతో అలా స్పెండ్ చేయడానికి, ఈవెన్ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇలాంటి ప్లేసెస్కి అప్పుడు ఇప్పుడు వస్తూ ఉండాలి. ఓ చేతిరా నాన్న. నైట్ వ్యూ చాలా బాగుంటుందంట, లైక్ ఫ్లవర్స్ లైటింగ్స్తో చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అతనైతే ఇప్పుడు ఒక చిన్న రైడ్కి అయితే వెళ్తున్నారు. కపుల్ రైడ్ కూడా ఉంది, బట్ పిల్లలతో మాత్రం రైడ్ కష్టమే. లైక్ ఇలా ఒక 1 to 3 years పిల్లలకి అనమాట. అంత హైట్ సైకిల్స్ లేవు, ఈవెన్ మనం కూడా పట్టుకొని కూర్చోలేము. కపుల్ సైకిలే, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఎనీ టూ లైక్ వెళ్ళొచ్చు అలా ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి. బట్ 3 నాట్ మేనేజబుల్ అనిపించింది. సో మా ఇద్దరం ట్రై చేసాము, అందుకనే ఒకసారి అతను ఒకసారి నేను అలా వెళ్ళొచ్చాము. వాళ్ళ డాడీ వెళ్తున్నారని వీడి పరుగు చూడండి. వీడు అస్సలు ఆగడు అతను వచ్చేంతలోపు. ఇగో ఫ్లవర్స్ అయితే ఇదంతా మార్నింగ్ కూడా నేను చూపిస్తాను. ఇదే సన్రే రిసార్ట్ మెయిన్ సెంటర్ అన్నమాట. ఇలా చాలా ఆడుకున్న తర్వాత చాలా ఆకలి కూడా వేస్తుంది. ఇక డిన్నర్కి వెళ్ళే ముందు ఇలా చిన్న చిన్న స్టాచ్యూస్ కనిపించాయి. ఇంకా డిన్నర్ ఫినిష్ చేసి మార్నింగ్ అయితే కలుద్దాం. అండ్ ద వ్యూ చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా. లిటరల్లీ ఇందులో ఎంత క్యాప్చర్ అయిందనేది నాకు ఈవెన్ ఐ డోంట్ నో, బట్ ద థింగ్ షుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ ఇదైతే నైట్ చూపించాను కదా ఫ్లవర్ స్ట్రీట్. మార్నింగ్ ఇది ఫ్లవర్ స్ట్రీట్ అంతా తిరిగి చూపిస్తా. ఇక్కడైతే లైవ్ మ్యూజిక్ ఉంటది, ఓపెన్ కిచెన్ ఉంటది, ఫుల్ పార్టీ కూడా జరుగుతూ ఉంటదంట. మా వాడికి అయితే ఈ ఫ్లవర్స్ అన్ని భలే నచ్చాయి. ఒక్కొక్కటి తీసుకుంటా అంటున్నాడు. రా ఇగో ఇదేంటో ఫ్లవర్స్ చూ. దా కార్తీ దా. వాడి పనిలో వాడు ఉన్నాడు, మంచిగా ఫ్లవర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో. ఇదే ఓపెన్ కిచెన్ చెప్పాను కదా, ఫుల్ లైవ్ మ్యూజిక్ ఉంటుంది, ఫుల్ లైటింగ్ కూడా ఉంటుంది నైట్ పూట. ఇక్కడ మేము వచ్చిన రోజు క్లైమేట్ బాగోపోవడంతో ఆ రోజైతే లేదంట. సి హౌ బ్యాడ్ యార్. సో మేమైతే మిస్ అయిపోయాం, మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. నాకైతే ఇక్కడ చాలా నచ్చింది ఈ ఫ్లవర్ స్ట్రీట్. మార్నింగ్ వచ్చేటప్పటికి అంత చక్కగా బటర్ఫ్లైస్, బర్డ్స్, స్మెల్ కూడా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 5 to 7 అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు ఈ బ్యూటిఫుల్ వ్యూస్. ఇక్కడ ఈ ఫ్లవర్స్తో, బర్డ్స్, ఆ అరుపులు, ఈ సిటీ లైఫ్కి ఇవన్నీ చాలా దూరం అయిపోతారు. మా వారైతే నిన్ను వదిలేస్తే ఇంకా రోజంతా ఇక్కడే ఉండేటట్టున్నావు, పద ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని రమ్మంటున్నారు. ఇది నైట్ చూపించలేదు కదా, ఇక్కడ బుద్ధ స్టాచ్యూ ఉంది. మా రూమ్కి వెళ్ళే ఇది డూప్లెక్స్ అనమాట. మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ అయిపోయాము. ఈ తిరగడానికే సగం టైం అయిపోతుంది. ఆల్మోస్ట్ 72 acresలో ఈ సన్రే రిసార్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము రిసెప్షన్కి. రండి చూపిస్తాను ఏమేం వెరైటీస్ ఉన్నాయో ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఉట్టప్పుడు 1-2 ఉంటే చాలా ఆకలిసి తింటాము, బట్ ఇన్ని రకాలు ఉంటే అస్సలు ఆకలేదు. ఉన్నది ఆకలి పోతుంది, అవి చూస్తేనే సగం కడుపు నిండిపోద్ది. మీకు ఇంతేనా ఏంటో ఇన్ని చూసేసరికి ఐఎమ్ రియల్లీ క్రేవింగ్ ఫర్ అన్హెల్దీ ఫుడ్ లైక్ న్యూడిల్స్ అనమాట. సో న్యూడిల్స్ తింటున్నాను. మార్నింగ్ న్యూడిల్స్ అని మాత్రం కామెంట్ చేయకండి. సో అదైతే మొత్తం తినకుండా ఒక పూరి ఇలా బ్రెడ్తో సరిపెట్టేసుకున్నా. మా వాడికి ఇంకా పాలు ఇడ్లీతో పెడతా అనమాట. ఇదైతే హ్యూజ్ డైనింగ్ హాల్ అనమాట. ఆల్మోస్ట్ 100 people అయితే మనం అక్కడ గ్యాదర్ అవుతారు. అక్కడ మేము వెళ్ళే టైంకి పార్టీ కూడా జరుగుతుంది, లైక్ బర్త్డే పార్టీ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్. దిస్ ఇస్ నాట్ ఏ ప్రైవేట్ పూల్ అనమాట, ఎవ్రీబడి కెన్ యాక్సెస్ టు దిస్ పూల్. మా వాడికి నీరుని చూస్తే అస్సలు ఆపలేము, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టున్నాడు. నాకు అంతకన్నా భయం వాటర్ అంటే. మా వారు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాం అనమాట. సో అతను
వచ్చేలోపు వీడు చేసే అల్లరి చూడండి ఇక్కడ. అయ్యా తడిసిపోతారు సార్ మీరు. వాటరా? సార్ గురువు గారు అయిపోయింది, స్నానం అయిపోయింది సార్, డైపర్ అయితే తీయలేదు. ఏయ్ భయం లేదా నీకు? Sorry for that slang first of all, and really we enjoyed our time there actually. వీడినైతే ఆపలేకపోతున్నాము, వెళ్ళిపోతా అంటున్నాడు. సో వాళ్ళ డాడీ వచ్చాక వెంటనే ఇచ్చేసాను. ఇలా ట్యూబ్స్లో వాడిని కూర్చోబెట్టి ఇంకా చాలాసేపు ఆడుకున్నాం. ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చాలానే ఉన్నాయి, బట్ కొన్ని నేను ఇక్కడ షేర్ చేయగలిగాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ్ అండ్ కార్తీ. లవ్ యూ ఆల్. అండ్ ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి లైఫ్ స్టైల్ వ్లాగ్ అయితే తీయగలిగాము. సో థ్యాంక్ యూ.